హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజ్ఞాన్సర్వస్. ఈ వీడియోలో మనం డిపార్ట్మెంటల్ టెస్ట్ సంబంధించి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అయిన అకౌంట్ కోడ్ వాల్యూమ్ 1 గురించి డిస్కస్ చేద్దాం. ఇది పార్ట్ 1 వీడియో. సో ఇందులోకి వచ్చేటప్పటికి ఏంటంటే వాల్యూమ్ 1 తీసుకుంటే మనకి టోటల్గా 6 చాప్టర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ చాప్టర్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఫంక్షన్స్ ఆఫ్ ద కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇన్ రిలేషన్ టు అకౌంట్స్, అండ్ సెకండ్ చాప్టర్కి వచ్చేటప్పటికి జనరల్ అవుట్లైన్స్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ అకౌంట్స్, అండ్ థర్డ్ చాప్టర్కి వచ్చేప్పటికి ఏంటంటే జనరల్ ఫార్మ్ ఆఫ్ అకౌంట్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ సెట్ అండ్ ఇండివిజువల్ ట్రాన్సాక్షన్స్, జనరల్ మెథడ్స్ ఆఫ్ అకౌంటింగ్, అండ్ ఫోర్త్ చాప్టర్ డైరెక్షన్స్ రెగ్యులేటింగ్ ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్, అండ్ ఫిఫ్త్ చాప్టర్ డైరెక్షన్స్ రెగ్యులేటింగ్ ద ఎగ్జిబిషన్ ఆఫ్ రికవరీస్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇన్ గవర్నమెంట్ అకౌంట్స్, అండ్ చాప్టర్ 6కి వచ్చేప్పటికి ఏంటంటే డైరెక్షన్స్ రెగ్యులేటింగ్ ద ఎగ్జిబిషన్ ఆఫ్ లాసెస్ ఇన్ గవర్నమెంట్ అకౌంట్స్. టోటలీ 6 చాప్టర్స్ గురించి మనకి ఏంటంటే అకౌంట్ కోడ్ వాల్యూమ్ 1 డిస్కస్ చేస్తుంది. సో ఈ పార్ట్ 1 వీడియోలో ఫస్ట్ 3 చాప్టర్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో చాప్టర్ 1కి వచ్చేప్పటికి ఏంటంటే ఫంక్షన్స్ ఆఫ్ ద కంప్యూటర్ ఆడిటర్ జనరల్ ఇన్ రిలేషన్ టు అకౌంట్స్. అంటే మనం కాగ్ అంటాం, సింపుల్గా సిఏజీ కాగ్ అంటాము. ఓకే, దీనికి వచ్చేప్పటికి ఏంటంటే ఈ చాప్టర్ 1 అంతా కూడా 1 to 6 ఆర్టికల్స్ ఈ యొక్క టాపిక్ గురించి మనం చెప్తున్నాయి. అంటే ఏంటంటే ఏ చాప్టర్ కన్నా వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఏంటంటే దీని గురించి ఏంటి, అలాగే వాటి యొక్క డెఫినేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా చెప్తుంది. అలాగే దాంతోపాటుగా మనకి ఏంటంటే 1971లో కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్స్ యాక్ట్, అంటే వాళ్ళ యొక్క డ్యూటీస్, పవర్స్, కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఇలాంటి వాటి గురించి సంబంధించి 1971లో ఒక యాక్ట్ రావడం జరిగింది. సో ఆ యాక్ట్ ఏంటి, దాని యొక్క మెయిన్ క్రీరియల్స్ ఏంటి, అలాంటివన్నీ కూడా అందులో ఉన్న సెక్షన్స్ ఏంటి, ఏ సెక్షన్స్ మళ్ళీ ఇక్కడ అకౌంట్ కోడ్ వాల్యూమ్ 1లో యాడ్ చేయడం జరిగింది, ఇలాంటి వాటి గురించి మనం చెప్పడం జరిగింది. అలాగే ఇంకా చూసుకోవాలనుకుంటే ఏంటంటే స్పెషల్ ప్రొవిజన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేస్కి, పోస్ట్కి అని, టెలికమ్యూనికేషన్కి ఇలాంటి ట్రాన్స్ఫర్ సంబంధించి ఏదైనా స్పెషల్ ప్రొవిజన్స్ ఏమున్నాయని చెప్పడం జరిగింది. అలాగే ఏంటంటే అప్రోప్రియేషన్ అకౌంట్స్, అంటే వాటి యొక్క సంబంధించిన అకౌంట్లు ఏంటి, ఇవన్నీ చెప్పడం జరిగింది. అలాగే చూసుకోవాలనుకుంటే మనకి ఏంటంటే ఫస్ట్ చాప్టర్లో 2 and 6 ఈ యొక్క ఆర్టికల్స్ని డిలీట్ చేయడం జరిగింది. 2 and 6 ఆర్టికల్స్. టోటల్గా ఏంటంటే చాప్టర్ 1 తీసుకోవాలంటే మెయిన్గా కాగ్ గురించి ఉంటుంది, కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి, వాడి యొక్క డ్యూటీస్ కానీ, రెస్పాన్సిబిలిటీస్ కానీ, వాళ్ళు మెయింటైన్ చేసిన అకౌంట్స్ కానీ, అలాగే వాళ్ళు ఏ అకౌంట్స్ చూస్తారు, ఇలాంటి ఓవరాల్గా అన్ని ఆర్టికల్స్ గురించి, అలాగే కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్స్ చెప్తుంది, అలాగే 1971లో యాక్ట్లో ఉన్న ఏ సెక్షన్స్ అనే వాటిని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇలాంటి వాటి గురించి చాప్టర్ 1 మెన్షన్ చేస్తుంది. అలాగే చాప్టర్ 2కి వచ్చేప్పటికి ఏంటంటే జనరల్ అవుట్లైన్స్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ అకౌంట్స్. సో ఈ యొక్క సెకండ్ చాప్టర్ తీసుకోవాలనుకుంటే మనకి ఏంటంటే 7 to 20 ఆర్టికల్స్ ఈ యొక్క సెకండ్ చాప్టర్ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ యొక్క ఆర్టికల్స్కి వచ్చేప్పటికి ఏంటంటే మెయిన్గా ఇక్కడ అకౌంట్స్ అనమాట, ఎన్ని అకౌంట్స్ ఉంటాయి, లేదా ఎన్ని టైప్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి, వాటి ద్వారా యొక్క వీటిని ఉపయోగించి ఈ యొక్క ఇన్కమ్ అన్ని జనరేట్ చేస్తారు, ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. మనకంటే ఏంటంటే ఇక్కడ కన్సాలిడేటెడ్ ఫండ్ అని, కాంటిజెన్సీ ఫండ్ అని, పబ్లిక్ అకౌంట్స్ అని చెప్పి మనకు ఉంటాయి. మనకు ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. కన్సాలిడేటెడ్ ఫండ్ అంటే ఏంటంటే ఏదన్నా ఒక అంటే ఒక వర్క్ గురించి కానీ, లేదా ఒక శాలరీస్ అని, ఇలాంటి వాటిని ముందుగానే అనుకుని ప్లాన్ చేసిన వాటిని ఏంటంటే కన్సల్టేటెడ్ ఫండ్ నుంచి డ్రా చేయడం జరుగుతుంది. అలాగే కాంటిజెన్సీ ఫండ్ అనేది సాధారణంగా గవర్నర్ ఒక అథారిటీ మీద వెళ్ళిపోతుంది, అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరిగిన వాటి కోసం ఇవన్నీ కూడా మనకి కాంటిజెన్సీ ఫండ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో వాటికి సంబంధించినవి ఉన్నాయి. అలాగే అకౌంట్ ఆఫ్ ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ద బ్యాంక్. సో అంటే ఏంటంటే బ్యాంక్స్లో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అకౌంట్లు కానీ అవి ఎలా ఉంటాయి, వాడి యొక్క ట్రాన్సాక్షన్స్ ఏంటి, ట్రెజరీకి వాడికి ఉన్న రిలేషన్స్ ఏంటి, లేదా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ ట్రెజరీతో ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయాలి. ఓకే, ఈ అకౌంట్ ఒక అవుట్లైన్స్ ఏంటి, మొత్తం ఓవరాల్గా ఏంటంటే ఈ యొక్క సెకండ్ చాప్టర్లో ఏ విధంగా ఈ అకౌంట్స్ మేనేజ్మెంట్ ఉంటుంది, స్టేట్కి సెంట్రల్కి ఏ విధంగా ఉంటాయి, అలాగే వాటికి ఏ జనరల్ ఎలా ఉండాలి, లెడ్జర్స్ ఎలా ఉండాలి, ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్ అంతా కూడా మనకి ఏంటంటే సెకండ్ చాప్టర్లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ చాప్టర్ అంతా కూడా కాగ్ గురించి చెప్తే సెకండ్ చాప్టర్ అంతా కూడా ఏంటంటే అకౌంట్స్ అనమాట. మనకి ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి, స్టేట్ సెంట్రల్ అకౌంట్ ఏ విధంగా ఉంటాయి, వాటి మధ్యన రిలేషన్ ఏంటి, ఇలాంటి వాటి గురించి మనకి సెకండ్ చాప్టర్ మెన్షన్ చేస్తుంది. ఓకే, అండ్ కమ్ టు ద థర్డ్ చాప్టర్కి వచ్చేప్పటికి ఏంటంటే మనకి ఇక్కడ ఫార్మ్ ఆఫ్ అకౌంట్స్, అంటే జనరల్గా థింగ్స్ ఏంటి అని, మనకి ఎన్ని అకౌంట్స్ ఉంటాయి, లేదా ఇండివిజువల్ ట్రాన్సాక్షన్స్ ఏంటి, అలాగే
ఏ విధంగా అకౌంటింగ్ మెథడ్స్ అనేవి చేస్తారు, ఇలాంటి వాటి గురించి మనకి థర్డ్ చాప్టర్ చెప్తుంది. సో ఇక్కడికి వచ్చేప్పటికి ఏంటంటే జనరల్ థింగ్స్, అంటే 21 నుంచి 23 ఆర్టికల్స్ అన్నీ కూడా జనరల్ థింగ్స్. అంటే ఏంటంటే టోటల్గా మనకి అకౌంట్ పీరియడ్స్ ఎన్ని ఉంటాయి, అలాగే క్యాష్ బేస్ అకౌంట్స్ ఎన్ని ఉంటాయి, అలాగే ఏంటంటే ఏ అకౌంట్స్లో కరెన్సీ గట్రా ఉంచుతారు, ఇలాంటి వాటి గురించి జనరల్ థింగ్స్ గురించి 21 నుంచి 23 ఆర్టికల్స్ మెన్షన్ చేస్తున్నాయి. అలాగే నెక్స్ట్ ఫార్మ్ ఆఫ్ అకౌంట్స్ 24 నుంచి 28 ఆర్టికల్స్. సో ఫార్మ్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఇక్కడికి వచ్చేకి అంటే అకౌంట్స్లో ఉన్న డివిజన్స్ ఏంటి, అలాగే సెక్టార్స్ ఎందులో ఏముంటాయి, అందులో సబ్ సెక్టార్స్ ఏముంటాయి, అలాగే ఎక్స్పెండిచర్ని ఏ విధంగా క్లాసిఫై చేస్తారు, అంటే ఛార్జ్డ్ అంటారా లేదా ఓటెడ్ ఎక్స్పెండిచరా అంటే ఏంటి, అలాగే ఈ యొక్క అకౌంట్ హెడ్స్కి వచ్చేటప్పటికి మేజర్ అకౌంట్ హెడ్ అంటే ఏంటి, మైనర్ అకౌంట్ హెడ్ అంటే ఏంటి, వాటి యొక్క డీటెయిల్స్ ఏంటి, ఇలాంటి మొత్తం అకౌంట్ క్లాసిఫికేషన్ కానీ ఆ ఫార్మ్స్ అన్నీ కూడా మనకి 24 నుంచి 28 ఆర్టికల్ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇన్ అకౌంట్స్ 29 నుంచి 30A. అంటే ఏంటంటే ఇక్కడికి వచ్చేప్పటికి ఏంటంటే అకౌంట్ ట్రాన్సాక్షన్కి వచ్చేప్పటికి తీసుకొని చేసుకునే టైంలో మెయిన్గా ఉన్న లిమిటేషన్స్ ఏంటి, లేదా ఆ యొక్క ట్రాన్సాక్షన్ క్లాసిఫై చేయడానికి ఉపయోగించే జనరల్ ప్రిన్సిపల్స్ ఏంటి, ఆ ప్రిన్సిపల్స్ ఏంటి, అలాగే ఏంటంటే ఈ యొక్క ఎక్స్పెండిచర్ చేస్తున్నప్పుడు పర్టికులర్గా ఏంటంటే క్యాపిటల్కి రెవెన్యూకి ఓకే. సో వచ్చిన టైంలో వాడి యొక్క ఎక్స్పెండిచర్ యొక్క మెయిన్గా ఏ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని ఆ ఎక్స్పెండిచర్ కానీ చేస్తారు, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇక్కడ ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేప్పటికి ఏంటంటే ఇంపార్టెంట్ జనరల్ ఆర్డర్స్ గవర్నింగ్ క్లాసిఫికేషన్స్. అంటే ఏంటంటే ఈ యొక్క జనరల్ ఆర్డర్ సంబంధించిన ఇంపార్టెంట్ క్లాసిఫికేషన్స్ ఏమండి, ఇవి 31 నుంచి 37 ఆర్టికల్ వరకు మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇందులోనే మనకి మెయిన్గా ఏంటంటే పే అలవెన్సెస్, అంటే ఏంటంటే పే అలవెన్సెస్ గురించి మనకి అంటే 31 ఆర్టికల్ చెప్తుంది. అలాగే ఏంటంటే ట్రావెలింగ్ అలవెన్స్ టీఏ అంటాం మనం, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కానీ ఇవన్నీ కూడా. అలాగే పబ్లిక్ వర్క్స్ మీద పెట్టే ఎక్స్పెండిచర్ గురించి, అలాగే ఏంటంటే గవర్నమెంట్ కానీ ఏదైనా కంట్రిబ్యూషన్ ద్వారా వేసే వర్క్ గురించి కానీ, అలాగే నెక్స్ట్ రెవెన్యూ నుంచి రిఫండ్స్ కానీ ఇలాంటి వాటి గురించి చెప్తుంది. అలాగే వీటితో పాటుగా మనకి ఏంటంటే సివిల్ అడ్వాన్స్ అని, అలాగే లేదా సస్పెన్స్ అడ్వాన్స్ అని, అలా వాటి మీద జరిగే ట్రాన్సాక్షన్స్ ఏంటని ఓకే. అలాగే మెయిన్గా ఎవరన్నా సరే పర్టికులర్గా ఇంగ్లాండ్ కానీ ఏదన్నా ఒక అబ్రాడ్ వెళ్ళినప్పుడు మిషన్స్ వచ్చినప్పుడు వాటికి సంబంధించిన ట్రాన్సాక్షన్ కానీ ఇలాంటి వాటి గురించి మనకి ఏంటంటే 31 నుంచి 37A ఆర్టికల్స్ అన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది ఓకే. అలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ సెట్ అండ్ ఇండివిజువల్ ట్రాన్సాక్షన్కి వచ్చేప్పటికి ఏంటంటే మీవి 38 నుంచి 41 వరకు ఉన్నాయి. అంటే ఇండివిజువల్గా వచ్చేప్పటికి ఏంటంటే పర్టికులర్గా ఏదైనా ఒక గవర్నమెంట్ సంబంధించి బిల్డింగ్ కట్టాలన్నా, రోడ్ వేయాలని అలాంటప్పుడు ల్యాండ్ వచ్చినప్పుడు దాని యొక్క కాస్ట్ ఏ విధంగా, అంటే ఎక్విజిషన్ ఆఫ్ ల్యాండ్ తీసుకున్నప్పుడు అంటే భూమిని తీసుకున్నప్పుడు వాటి కాస్ట్ ఏ విధంగా సెట్ చేస్తారని, అలాగే పర్టికులర్గా గవర్నమెంట్ ల్యాండ్ కానీ లేదా గవర్నమెంట్ బిల్డింగ్ని కానీ సేల్ చేసినప్పుడు ఏ విధంగా ప్రొసీడింగ్స్, అంటే ఏంటి ఒకవేళ ల్యాండ్ తీసుకున్నప్పుడు ఏ విధంగా చేయాలి, ఓకే బిల్డింగ్ ఉంటే ఏ విధంగా చేయాలి, ఓకే అంటే ఏంటి ఒకవేళ బిల్డింగ్ ఉన్న ఏరియా ఎలా వెళ్ళాలి, వేకెంట్ ఉన్న ఏరియా ఎలాగ వెళ్ళాలి, ఇలా టోటల్ ఆ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడే మెన్షన్ చేయడం జరుగుతుంది. అలాగే దీంతో పాటుగా మున్సిపల్ సంబంధించి ఆ రేట్స్ కానీ ట్యాక్సెస్ కానీ ఏ విధంగా ఉండాలి, ఇలాంటి వాటి గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఏంటంటే సర్వే ఆఫ్ ఇండియా, అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెయిన్గా వచ్చేప్పటికి ఏంటంటే మనకి ఓవరాల్గా ఇండియా మ్యాప్కి వచ్చినా కానీ ఆ లొకేషన్స్ కానీ బౌండరీస్ కానీ ఇలా మెన్షన్ చేసినప్పుడు ఇలాంటి వాటిలో ఆ సర్వే ఆఫ్ ఇండియా మనకి ఏంటంటే ఓవరాల్గా తీసుకుంటుంది. సో పర్టికులర్గా మిలిటరీ ఎక్స్పెండిచర్ వచ్చినప్పుడు అంటే ఏంటంటే మిలిటరీ ఎక్స్పెడిషన్ అని ఎందుకన్నామంటే ఇప్పుడు బౌండరీ గురించి కానీ, అంటే మనకి వేరే కంట్రీతో మన దగ్గర బౌండరీ ఉన్నప్పుడు ఆ ఏరియాలో మెజర్మెంట్ కోసం అని, సర్వేయింగ్ కోసం, అంటే మనకు చూసుకుంటే మిలిటరీలో పర్టికులర్గా ఒక సెపరేట్గా సర్వే వింగ్ అని చెప్పి ఉంటుంది ఓకే. సో ఆ సర్వే వింగ్ ఇలాంటి వాటి యొక్క కాస్ట్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది 38 నుంచి 41 ఆర్టికల్స్ ఓకే. అలాగే దీంతో పాటుగా మనం చూసుకుంటే జనరల్ మెథడ్స్ ఆఫ్ అకౌంటింగ్ 42 to 54, 42 నుంచి 54 వరకు కూడా ఈ అకౌంటింగ్ మెథడ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయని తీసుకోవాలనుకుంటే పర్టికులర్గా ఈ యొక్క ట్రాన్సాక్షన్ అంటే ఏంటంటే ఒక మేజర్ హెడ్ కన్నా అంటే ఎక్కువ మేజర్ హెడ్స్ అకౌంట్ ఉన్న వాటికి ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా చేయాలని, అలాగే నెక్స్ట్ ఈ యొక్క అకౌంట్స్లో ఉన్న క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని కానీ ఎలాంటి వాటిని ఏ విధంగా మనం రికార్డ్ చేసుకోవాలి, అలాగే ఏంటంటే ఒకవేళ షెడ్యూల్ ఏరియాస్ సంబంధించి కానీ ఇలాంటి వాటిలో ఉన్న వాటిని ఏ విధంగా అకౌంట్ చేయాలి ఓకే. ఇన్ కేస్ ఏదన్నా గవర్నమెంట్కి ఈ యొక్క
రికవరీస్లో కానీ ఏదైనా లాసెస్ వచ్చినప్పుడు వాటిని ఏ విధంగా అకౌంట్ చేయాలి కానీ, అలాగే ఓవర్ పేమెంట్ వచ్చినప్పుడు ఏదైనా అంటే పబ్లిక్ నుంచి రావాల్సిన పేమెంట్ ఏదైనా వచ్చినప్పుడు వాటి యొక్క రికవరీస్ ఏ విధంగా మెయింటైన్ చేయాలని, అలాగే కమర్షియల్ డిపార్ట్మెంట్స్ వర్కింగ్ కానీ, ఇలా వర్క్ ఎక్స్పెన్సెస్ కానీ, ఇలా టోటల్గా ఏంటంటే గవర్నమెంట్ అకౌంటింగ్ మెథడ్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. అలాగే దీంతో పాటుగా మనకి ఏంటంటే ఈ యొక్క థర్డ్ చాప్టర్లో 3 అనెక్సర్స్ మెన్షన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ అనెక్సర్కి వచ్చే అనెక్సర్ ఏ అంటే ఇందులో ఏంటంటే టోటల్గా అంటే మెయిన్ డివిజన్ అకౌంట్స్లో ఉన్న మెయిన్ డివిజన్స్లో ఉన్న సెక్షన్స్ కానీ, సెక్టార్స్ కానీ, సబ్ సెక్టార్లు కానీ, ఇలాంటి ఎన్ని ఉంటాయి, ఏ అకౌంట్లు ఉంటాయి అంటే రెవెన్యూ అకౌంట్ అని ఇలాంటివి ఉంటాయి కదా, ఆ విధంగా ఎన్ని అకౌంట్లు ఉంటాయి, వాటి సబ్ సెక్షన్స్ ఏంటి, ఇలాంటి వాటన్నిటిని ఒక మనకి బ్రీఫ్గా ఎనెక్సర్ ఏ మెన్షన్ చేస్తుంది. అలాగే ఎనెక్సర్ బికి వచ్చేప్పటికి ఏంటంటే స్టాండర్డ్ డీటెయిల్స్ హెడ్ అంటే ఒక్కో పైన అంటే ఎనెక్సర్ ఏలో మెన్షన్ చేసిన అకౌంట్ హెడ్కి వాడి యొక్క డీటెయిల్స్ ఏంటి ఏ వస్తాయి అని చెప్పి ఎనెక్సర్ బి మెన్షన్ చేస్తుంది. అలాగే ఎనెక్సర్ సికి వచ్చేప్పటికి ఏంటంటే అకౌంటెంట్ జనరల్ సంబంధించి వాళ్ళ యొక్క ఒక్కొక్క మెయిన్ డివిజన్ అకౌంట్ యొక్క హెడ్ కానీ, వాడి యొక్క కోడ్ కానీ అలాగే కోసం, అలాగే దాంతోపాటుగా ఏంటంటే ఈ యొక్క ఎంట్రీస్ కానీ, వాడి యొక్క జనరల్ రూల్స్ కానీ, ఒకవేళ ఇన్ కేస్ అకౌంట్లో ఏదైనా మిస్టేక్ వస్తే వాటి కరెక్షన్స్ కానీ, ఓకే లెడ్జర్స్ బ్యాలెన్స్ కానీ, ఇలాంటి టోటల్గా అంతా కూడా ఎనెక్సర్ సిలో మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఈ యొక్క అకౌంట్ కోడ్ వాల్యూమ్ 1లో ఫస్ట్ 3 చాప్టర్స్ ఈ విధంగా మెన్షన్ చేస్తున్నాయి. ఒకసారి సింపుల్గా మనం చెప్పుకోవాలనుకుంటే చాప్టర్ 1 అంతా కూడా మెయిన్గా డెఫినేషన్స్, కంప్యూటర్ అడిటర్ జనరల్ గురించి మనం మెన్షన్ చేస్తుంది. అలాగే చాప్టర్ 2కి వచ్చేప్పటికి ఏంటంటే మెయిన్గా ఈ అకౌంట్స్ యొక్క దాని గురించి జనరల్గా ఉన్న అవుట్లైన్స్ అంటే కన్సల్టేటెడ్ ఫండ్ అంటే ఏంటి, కాంటిజెన్సీ ఫండ్ అంటే ఏంటి, పబ్లిక్ అకౌంట్ అంటే ఏంటి, ఎన్ని ఉంటాయి, సెంట్రల్కి దీనికి ఉన్న రిలేషన్ ఏంటి, ఇలాంటి వాటి గురించి చాప్టర్ 2 చెప్తుంది. అలాగే చాప్టర్ 3కి వచ్చేప్పటికి ఏంటంటే జనరల్ థింగ్స్ అకౌంట్స్ ఎన్ని ఉంటాయి, అలాగే దాంట్లో ఎక్స్పెండిచర్ ఏ విధంగా చేస్తారు, నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ ఏ విధంగా చేస్తారు, అలాగే వాటి యొక్క ఏ విధంగా వాటిని అకౌంటింగ్ చేస్తారు. ఓకే, ఈ విధమైన మెథడ్స్ ఇవన్నిటిని కూడా మనకి 3 చాప్టర్స్లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో రిమైనింగ్ 3 చాప్టర్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.